year, ఈ నూతన సంవత్సరంలో everyone take note of it. ప్రతి ఒక్కరు దీనిని గమనించండి. If you want to be more fruitful, నీవు బహుగా ఫలించగోరితే, if you want to more prosper, బహుగా వర్ధిల్లగోరితే, if you want to live a holy life for God, దేవుని కొరకు పరిశుద్ధ జీవితం if you want జీవింపగోరితే, to please God, దేవుని సంతోషపరచగోరితే, if you want to live a lovely life, నీవు ప్రియమైన ప్రేమమయ కలిగి జీవితాన్ని if జీవించగోరితే, you want to like to live a victorious life, నీవు జయ జీవితాన్ని జీవింపగోరని ఎడల, you are expecting great things to happen in your life, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని ఆశిస్తూ you ఉన్నావు. need to take note of this. నీవు ఈ విషయాన్ని రాసుకోవాలి, గమనించాలి. Sowing and reaping, it will continue. విత్తుట కోయుట అనేది కొనసాగాలి. So sow right things this year. ఈ సంవత్సరంలో సరైన వాటిని విత్తండి. The rest of your life, నీ జీవితకాలం అంతా కూడా continue to sow good things, మంచి వాటినే విత్తుట మొదలు పెట్టండి. because what we sow, we are going to reap it. ఎందుకంటే మనం ఏమి విత్తుతామో వాటినే కోస్తాం. ఈ రోజు నీ ఇంటికి నిన్ను ఒక దీపంగాను వెలుగుగాను జ్ఞానవంతురాలుగా ప్రభు నిలబెట్టాడు. నువ్వు పడిపోయిన వాటిని కట్టుకోగలవు, వివేకంతో నువ్వు అన్నిటినీ స్థిరపరచుకోగలవు. నా వల్ల ఏమవుతుందని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. క్రీస్తులో ఉన్నటువంటి నీ ద్వారా, కేవలం నీ ద్వారా అనేకమైన మేలైన వాటిని నువ్వు నమ్మిన దేవుడు కట్టగల శక్తిమంతుడు.